నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు? అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. సింహరాశి వాళ్లకు ఈ ఆగస్టు నెలంతా కూడా చాలా బాగుందమ్మా. హ్మ్. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. హ్మ్. శ్రమకు తగినటువంటి ఫలితము వీళ్ళు పొందబోతారు. హ్మ్. అలాగే శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళు ఏదైతే మామూలుగా అందరినీ కోరుకుంటారో వాళ్ళందరినీ బంధువులందరినీ కలవటం కానీ, లేదా ఆనందంతో అందరితో మాట్లాడడం చేయటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. నూతన వస్త్రాలు కొనుక్కోవటము, ఆభరణాలు కొనుక్కోవటం లాంటివి ఆరోగ్యపరంగా కూడా చాలా యోగదాయకముగా ఉండడం వీళ్లకు, ఈ రాశి వాళ్లకు. ఈ రాశి వాళ్ళ సంతానానికి చాలా వరకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి వీళ్లకు. ఓకే. అన్ని రకాల బాగుంది. భూముల వలన క్రయ విక్రయాలలో బాగా కలిసొచ్చేటువంటి విధానంగా ఉంటుంది. అన్నదమ్ముల విషయాలలో ఎప్పటినుంచో కొలిక్కి రాని విషయాలు కూడా కొంచెం కొలిక్కొచ్చేటువంటి విధానముగా ఈ మాసము వీళ్లకు ఉండబోతున్నది. ఇక అంతేకాకుండా కావాల్సినటువంటి వ్యక్తుల వలన కొంత మేలు జరిగే అవకాశం. ఇప్పుడు బంధువుల్లో కావచ్చు, దూరం ఉండేటువంటి ప్రజల వలన కావచ్చు, అనేక రకాల దీంట్లో అయిన కొంతమందితో కొన్ని ఉపయోగాలు అనేటువంటివి వీళ్ళకు ఉండబోతున్నాయి. అన్ని రకాల వీళ్ళకు యోగవంతముగానే ఉన్నది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు చేయవచ్చును. తప్పకుండా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు పదోన్నతి పొందే అవకాశం, అంటే అప్గ్రేడ్ కావటం, ప్రమోషన్ల లాంటివి రావటం కానీ, శాలరీ పెరగటం కానీ ఇలాంటివి ఏమైనా జరగవచ్చును కొంచెం అనూహ్యముగా. అంతేకాకుండా ప్రముఖుల నుండి ఆహ్వానాలు వీళ్లకు అందడం, గుర్తింపు రావటం, ప్రముఖులతో వీళ్ళ మాటకు విలువ పెరగటం. మీరు చెప్పారండి, మాకు మేలు జరిగిందండి అనేటువంటి విధానముగా వీళ్ళది ఉండడం, ఇలా ఉండబోతాయి సింహరాశి వాళ్లకు. కుజగురువుల యొక్క అనుగ్రహము వలన కొంతవరకు అనుకూలంగానే ఉన్నది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే సింహరాశి వాళ్లకు ఇస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం, ఈ రాశి వాళ్లకు ఆరోగ్యము చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అనుకూలవంతముగా తిరుగుతారు, చేసుకుంటారు. చాలా బాగుంది. ఎలాగో సింహరాశి వారికి. అలాగే దైవారాధన, దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి సింహరాశి వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే చాలా బాగుంటుంది. ఏ అమ్మవారు అనేది వాళ్ళ ఇష్టం, ఏమి ఇబ్బంది లేదు. అమ్మవారిని ఆరాధించాలి. ఎక్కువగా తెలుపు రంగు కానీ, లైట్ ఎల్లో గాని వేసుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి. చాలా చక్కగా వివరించారు. సింహరాశి వారికి కూడా చాలా బాగుందండి. మాసం అంతా చాలా సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టుగా చెప్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఇక మీకు దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు కలిసి వస్తాయి. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. వైట్ కలర్ అలాగే లైట్ ఎల్లో కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలిసి జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.